పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ తెలిపారు. తొక్కిసలాట జరిగిన రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిన మినిట్ టు మినిట్ సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు పూర్వాపరాలను వివరించారు. అల్లు అర్జున్ పర్యటనకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వివరించారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం గేటు తెరవడంతో అభిమానులు ఒక్కసారిగా లోనికి తోసుకొచ్చారని వివరించారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగిందన్నారు. చిన్నారి శ్రీతేజకు పోలీసులే సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించాలన్నారు. అల్లు అర్జున్ సినిమా చూస్తున్న సమయంలో ఈ విషయాన్ని తెలియజేసేందుకు తాము ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. అతి కష్టం మీద అల్లు అర్జున్ను బయటకు పంపాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలో న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని సిపి ఆనంద్ తెలిపారు. నాకు వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ కింద రాసి మేనేజ్మెంట్కి తెలిపినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్. అది 2 hours నుంచి మేము మా SI మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం. సో ఎమ్మటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్గా కూడా చెప్పిన అక్కడ.